చాలా మంది ఏఐని డాక్టర్గా యూజ్ చేస్తుంటారు. హెడేక్ వచ్చిందా చాట్ జీపీటీని అడగడము, లేదా బాడీ పెయిన్స్ వచ్చాయా చాట్ జీపీటీని అడగడము, ఏదైనా సజెషన్ రాగానే అది ఫాలో అయిపోవడం. బట్ యు నో వాట్ ఈస్ ద స్కేరియస్ట్ పార్ట్? ఏఐకి మీ బయాలజీ తెలీదు, మీ హార్మోన్స్ తెలీదు, స్ట్రెస్ లెవెల్స్ తెలీదు, లైఫ్ స్టైల్ న్యూట్రిషన్ అయితే అసలే తెలీదు. ఇవన్నీ తెలియకుండా ఒక డాక్టరే కంప్లీట్ సొల్యూషన్ ఇవ్వలేరు. అలాంటప్పుడు చాట్ జీపీటీని కానీ ఎనీ ఏఐ సోర్స్ని కానీ డైరెక్ట్గా అడిగినప్పుడు అది మీ హ్యూమన్ బాడీని ఒక డేటా పాయింట్గానే తీసుకుంటుంది, కానీ అది బయాలజీని ఇంటర్ప్రిట్ చేయదు. రీసెంట్గా నా దగ్గరకు ఒక క్లయింట్ వచ్చారు. HbA1c ఎక్కువ ఉందని చెప్పేసి ఏఐని అడిగి ఒక వెజిటబుల్ జ్యూస్ డయట్ ఏదో 2 months ఫాలో అయిపోయి ఇంటెన్స్ పెయిన్తో పొట్టినొప్పితో నా దగ్గరకు వచ్చినప్పుడు స్కాన్ చేసి చూస్తే 2 కిడ్నీలలో పెద్ద స్టోన్స్ ఉన్నాయి. ఎమర్జెన్సీగా హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది. ఏఐ చాలా పనులు చేయగలదు. మీకు ఈజీ ఎస్సే రాయగలదు, మీరు అప్లోడ్ చేసిన టెస్ట్ రిజల్ట్స్ని ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. బట్ హ్యూమన్ బాడీ అనేది ఒక డేటా కాదు, అదొక లివింగ్ బయాలజీ. మనం ఎవ్రీ మినిట్, ఎవ్రీ అవర్, ఎవ్రీ డే మన బయాలజీ చేంజ్ అవుతూనే ఉంటుంది. సో ఇలా అని నేను ఏఐకి అగెయిన్స్ట్ కాదు, కానీ ఏఐ ఎందుకు ఒక డాక్టర్ని రిప్లేస్ చేయలేదు అది నేను ఇవాళ ఎపిసోడ్లో డిస్కస్ చేస్తాను. ఒకవేళ మీరు కనుక ఏఐని హెల్త్ అసిస్టెంట్ గాను డాక్టర్ గాను యూజ్ చేస్తూ ఉంటే అది సమ్ టైమ్స్ ఇచ్చే నెగిటివ్ ప్రిడిక్షన్స్ వల్ల రియల్ కేర్ డిలే అయ్యి హెల్త్లో వచ్చే కాంప్లికేషన్స్ ఎంత డేంజరస్గా ఉంటాయో ఈ వీడియో ఎండ్ వరకు ఉంటే మీకే అర్థమవుతుంది.